ఈ ప్రయాణం ఇది పూలబాట కాదు స్వప్న చాలా గారు. అది ఏ ప్రయాణమైనా అలాగే ఉంటుంది. అందులో మీరు ఓ పర్టికులర్గా ఈ మార్గమే అనుకుని ధర్మం 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 అని మీరు అక్కడే నిలబడాలనుకుంటే మామూలు దెబ్బలు తగలవు, కానీ అక్కడే ఉండాలి. ఎందుకంటే చాలా శక్తివంతమైంది. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. అల్టిమేట్గా పోయిన తర్వాత జనాలు మాట్లాడుకునేదే క్యారెక్టర్. బతుకున్న కాలంలో బతకటం ప్రతివాడు బతుకుతాడు. అవును. సో మోస్ట్ ఇంపార్టెంట్ భగవద్గీతలో శ్లోకం అది చావుల దగ్గర పెట్టేసింది ఈ శ్లోకమే. కానీ అసలు జీవిత గమనాన్ని జీవనానికి సంబంధించిన బోధని చేసిన శ్లోకం అదే. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః నశోషయతి మారుతః. పుట్టిన వానికి మరణం తప్పదు. ఎంత కన్ఫర్మ్డ్గా చెప్తున్నాడు. నువ్వేంటి చాలా కాలం ఉండాలి అనుకుంటున్నావా? పోతావు. రెండవది, పోయినవాడు మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తున్నాడు. మళ్ళీ జన్మ లేదు, ఈ జన్మలోనే నువ్వు ఏడ్చినా నవ్వినా ఇదే జన్మ. అందుకని ఎంజాయ్ అనే వాళ్ళ లాగి లంపకాయ కొట్టేందుకు గొప్ప ఆధారం ఈ శ్లోకం. చెప్పినవాడు పరమాత్మ, మనిషి కాదు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి, అనివార్యం అంటే పుట్టడం నీ చేతిలో లేదు, చావడం నీ చేతిలో లేదు, ఎప్పుడు పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు. కానీ నీ చేతిలో ఒకటి ఉంది. అదేంటంటే చావు పుట్టుకల మధ్యలో జీవిత ప్రయాణం. అది నీ చేతిలో ఉంది.